బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు. ఇదే కాలమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలంలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. దేవాది దేవుడు ఇదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎదిగో ప్రతి స్థలమందు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అంటున్నాడు. ఆ పై వచనంలో ప్రియమైన దేవునిలారా, దేవుని కొరకు బలిపీఠము కట్టి సమాధానకరమైన బలులు అర్పించు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అంటే ఏ కుటుంబంలోనైతే బలిపీఠం అంటే ప్రార్థన అనే బలిపీఠం, విశ్వాసం అనే బలిపీఠం కట్టబడి ఉంటుందో వారి యొద్దకు ఆయన వస్తాడు. అంటే దేవాది దేవుడు వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు, ప్రతి స్థలమందు నీ యొద్దకు వచ్చి నిన్ను దీవించెదను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడి వాగ్దానం చేస్తున్నాడు. ఇదే కాలంన ప్రభువు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే ఆయన సన్నిధిలో నువ్వు బలిపీఠాన్ని కట్టి ప్రార్థన అనే బలిపీఠం నీ కుటుంబంలో నీలో ప్రార్థన బలిపీఠాన్ని కడితే ఆ ఒక ప్రార్థన చేస్తున్న స్థలం యొద్దకు ఆయన వస్తాడు. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. ఆయన ఎందుకు వస్తాడంటే మీరు దేని కొరకైతే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారో వాటన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు యాకోబు యొద్దకు వచ్చి యాకోబు ఇక మీదట నువ్వు యాకోబుగా పిలువబడవు, ఇశ్రాయేలు అని యాకోబును దేవుడు దీవించాడు. ఈ ఉదయ కాలంన నీ యొద్దకు ఆయన రాబోతున్నాడు. నీ ఉన్న స్థలానికి, నీ ఇంట్లోనికి యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఇంతవరకు నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయావేమో, ఆశీర్వాదం అనుభవించలేదేమో, దరిద్రత నిన్ను చుట్టుకొని ఉందేమో, నీ కుటుంబంలో నెమ్మది క్షేమము నువ్వు చూడలేదేమో. కానీ నువ్వు బలిపీఠం, ప్రార్థన అనే బలిపీఠం నువ్వు కట్టినప్పుడు ఆయన నీ యొద్దకు రాబోతున్నాడు. మీలో అనేకులు ప్రార్థన బలిపీఠాన్ని కట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇదే కాలంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నేను నీ యొద్దకు వచ్చి నువ్వు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడో తెలుసా? నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మార్చి ఇదిగో నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని మరి ఆశీర్వాదములతో ప్రభు నింపి నడిపించబోతున్నాడు. కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దేవుని నామాన్ని మహింపరచండి. చిన్న ప్రార్థన. సర్వశక్తి గల దేవా స్తోత్రం. నాయనా, ఎంతమంది అయితే ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకొని ప్రార్థిస్తున్నారో నాయనా, వారి యొద్దకు మీరు వస్తానంటున్నారు, వారిని దీవిస్తానంటున్నారు, ఆశీర్వదించదని అంటున్నారు. అవునయ్యా, వారి చేయు పనులు, ఉద్యోగ వ్యాపారాలు, కుటుంబాన్ని, వారి పిల్లల్ని, వారి ఆరోగ్య విషయంలో, ఆత్మీయత విషయంలో, అన్ని విషయంలో నీ బిడ్డలు నాయన ఆశీర్వదించబడుదురుగాక. నాయన నీ కృపలో వారిని వర్ధిల్లజేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.